Hi everyone, welcome back to Chandan LOGICS. In this session, we'll be going to discuss March 2022 current affairs and then ఇందులో స్పెషల్గా మనం కవర్ చేసేది కూడా మీ యొక్క పర్టికులర్ ఎగ్జామినేషన్ సిలబస్ని కన్సిడర్ చేసుకుని డిఫరెంట్ కాన్సెప్ట్స్ని కవర్ చేస్తున్నాము ఆన్ మంత్లీ బేసిస్ ఓకే అండ్ దాట్ టు పాలిటీ అండ్ గవర్నెన్స్ ఓకే అంటే ఏ కాన్సెప్ట్స్ కవర్ చేస్తున్నాము అనేది ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఓకే డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఈవెన్ ఇంక్లూడింగ్ ఎన్విరాన్మెంట్ ఎకానమీ and as well as even if you can concentrate on social issues and then Indian art and culture. Nearly 10 topics ni base cheskoni whole monthly basis current affairs ni meeku special ga ee oka examination ki sambandhinchi design cheyadam jarigindi. So just try to share this info to many of your friends and as well as ఈవెన్ ఇంకా కన్సిడర్ చేసుకుంటే మీకు ఇవే కాన్సెప్ట్స్ కాకుండా డైలీ కరెంట్ అఫైర్స్ లేదా వీక్లీ కరెంట్ అఫైర్స్ కావాలి అనుకున్నా కూడా జస్ట్ యూ కెన్ గో త్రూ దట్ ఈస్ రికార్డింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఓకేనా. మీకు యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే ఈ కాన్సెప్ట్స్ కాకుండా అంటే దట్ మీన్స్ ఇవి కూడా ఇంక్లూడ్ చేస్తాము బట్ అలాంగ్ విత్ దిస్ ఇంకా ఏంటంటే మనకి వీక్లీ బేసిస్లో అప్పుడు లైక్ స్టేట్ న్యూస్ కానీ ఏవైనా ఇంపార్టెంట్ డేస్ కానీ అవి కూడా అందులో కవర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో జస్ట్ మీరు ఎప్పుడైనా ఫ్రీ టైం ఉన్నప్పుడు ఒకసారి ఈ ఆల్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అయిన తర్వాత దెన్ యూ స్టార్ట్ ఆఫ్ వీక్లీ కరెంట్ అఫైర్స్ డైలీ బేసిస్ కరెంట్ అఫైర్స్ ఓకే. బికాస్ ఎవ్రీ టైం మేము అందులో అప్లోడ్ చేస్తున్నాము చందన్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ లేదంటే చందన్ లాజిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ 2 ఛానల్స్లో మనకి ఎవ్రీ టైం కరెంట్ అఫైర్స్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో జస్ట్ మీరు రిఫర్ చేస్తూ ఉండండి ఓకేనా. అండ్ నౌ మనం ఇప్పుడు పాలిటీ అండ్ గవర్నెన్స్ కాన్సెప్ట్స్ స్టార్ట్ చేద్దాం సెషన్ని బికాస్ మనకి చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి కవర్ చేయడానికి. సో ఫస్ట్ మనం బిగిన్ చేస్తే క్లాస్ ఓకేనా. నౌ లెట్ us బిగిన్ హియర్. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి మనకి దట్ ఈస్ ఆల్ అబౌట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్. ఏంటంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్. మరి ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్ ఏంటి మనకి ఎందుకోసం ప్రస్తుతం మార్చ్ మంత్లో కరెంట్ అఫైర్లో నిలవడం జరిగింది బికాస్ మనం కన్సిడర్ చేసుకుంటే ఈవెన్ ఇండియాలో యాజ్ యూ వెల్ నోన్ దాట్ దెర్ ఇస్ అ 3 tier స్ట్రక్చర్ ఆఫ్ రైట్ అండ్ దెన్ మరి ఈ 3 tier స్ట్రక్చర్లో ఏంటంటే ఈవెన్ లైక్ రిగార్డింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్ స్టేట్ లెవెల్ అండ్ సెంట్రల్ లెవెల్ or else even you can consider like at a village panchayats or mandal levels that will be like village, mandals and district. So everywhere it follows a 3 tier structure okay. And now if we can concentrate one nation one election what does it mean by right. అండ్ ఇక్కడ మనం కన్సిడర్ చేసుకుంటే కాన్సెప్ట్లోకి డీటెయిల్గా వెళ్తే రీసెంట్గా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు అనౌన్స్ చేసింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అనేది రెడీ టు హోల్డ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్. ఏంటంటే అది సైమల్టేనియస్గా ఎలక్షన్స్ అనేవి జరిపించబోతుంది మనకి ఎలక్షన్ కమిషన్. అది కూడా ఆన్ ద లైన్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కాల్డ్ నరేంద్ర మోడీ గారి మాటల ప్రకారము తను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే స్టేట్మెంట్. సో దీన్ని కన్సిడర్ చేసుకుంటే నౌ ఇట్ ఈస్ ఆల్ రెడీ టు సెట్ అండ్ టు లాంచ్ ద one election for all the structure okay all the tiers. And if you can concentrate here ideally one nation one election should imply that elections the 3 tiers of the constitutional institution take place in a synchronized and coordinated fashion. That means here that as a voter okay suppose if I am a voter then I can cast my vote okay. What I should do I can cast my vote for all the tiers of government on a single day. What it means that means here I can cast my vote for all the tiers of the government on a single day okay na. So ade manaki ee yokka one nation one election anamata. సో రీసెంట్గా ఇంకా ఎలక్షన్ కమిషన్ కూడా ప్రతిదీ సెట్ చేసింది ఇలా సైమల్టేనియస్గా ఎలక్షన్స్ని కండక్ట్ చేయడానికి కూడా ఎవ్రీథింగ్ ఈజ్ గాట్ రెడీ ఓకే. అదే మనకి కరెంట్ అఫైర్లో ఉంది వాట్ ఈస్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్తే ద క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ యాక్ట్ ఆఫ్ 2022. సో యాక్చువల్గా ఈ యాక్ట్ అనేది ఏంటి ఇది ఎందులో యూస్ అవ్వబోతుంది అండ్ ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఎందుకుంది. సో నా లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. యాక్ట్ నేమ్ చూడండి కరెక్ట్గా మీకు ఎగ్జామినేషన్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. జస్ట్ ఎవ్రీ వన్ కాన్సన్ట్రేట్ హియర్ బికాస్ ఇది మీకు ఈవెన్ పాలిటీ అండ్ గవర్నెన్స్లోనే కాకుండా జుడిషియరీలో కూడా మీరు ఇది కాన్సెప్ట్ని కవర్ చేయొచ్చు ఓకేనా. అండ్ హియర్ కమ్స్ టు ద క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ యాక్ట్. ఏంటంటే అది ద క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ యాక్ట్ ఆఫ్ 2022 కాన్సన్ట్రేట్ చేయండి బికాస్ రీసెంట్గా ఈ యాక్ట్ అనేది రిసీవ్ ద అసెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఏంటండి
ఈ యొక్క పర్టికులర్ యాక్ట్కి ప్రెసిడెంట్ గారి అసెంట్ అనేది లభించడం జరిగింది. సో ఇప్పుడు ఈ యొక్క పర్టికులర్ యాక్ట్ వచ్చేసి ద క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ యాక్ట్ ఆఫ్ 2022 అనేది ప్రీవియస్గా ఉన్న ఒక యాక్ట్ని రీప్లేస్ చేయబోతుంది. మరి ప్రీవియస్గా ఉన్న యాక్ట్ ఏంటి అని అంటే, ఇఫ్ యూ కెన్ గో త్రూ ద కాన్సెప్ట్ హియర్, ద యాక్ట్ ఈస్ గోయింగ్ టు రీప్లేస్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్ ఆఫ్ 1920. ఏంటంటే అది ప్రిజనర్స్ యాక్ట్ ఆఫ్ 1920 యాక్ట్ ప్రీవియస్గా ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు రీప్లేస్ చేయబోతుంది మనకి క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ యాక్ట్ ఆఫ్ 2022. అర్థమైందా ఇప్పుడు మీకు? అండ్ ఆల్సో ఈ క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ యాక్ట్కి ప్రెసిడెంట్ గారి అసెంట్ కూడా లభించింది. సో ఇంక ఇప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ ఆల్ సెట్ టు రీప్లేస్ ద ప్రిజనర్స్ యాక్ట్ ఆఫ్ 1920. ఓకేనా, అది మనకి మెయిన్గా వార్తల్లో నిలవడం జరిగింది. అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఇప్పుడు ఈ యొక్క ప్రొసీజర్ యాక్ట్ ఏదైతే ఉందో, దట్ ఈస్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ యాక్ట్ ఆఫ్ 2022 యాక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? అసలు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఎక్స్పాండ్ ద స్కోప్ అండ్ అంబిట్ ద మెజర్మెంట్స్ విచ్ కెన్ బి టేకెన్. ఓకే, ఆ మెజర్మెంట్స్ ఏంటంటే అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ లా that will help in identify, that is the unique identification of a person who was involved in any crime. Even మనం చూసుకున్నా కూడా, and this will assist the investigating agencies in solving the criminal cases. అంటే ఎవరైతే ఈ క్రిమినల్ యాక్టివిటీస్లో ఆ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యారు, ఓకేనా, సో వాటిని యునిక్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ ద్వారా దే కెన్ బి గెట్ బెనిఫిట్. ఓకే, దే కెన్ బి గెట్ ఐడెంటిఫైడ్. సో విత్ దాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ టు కమ్ అప్ విత్ ద దట్ ఈస్ ద యాక్ట్ కాల్డ్ that is all above the procedure. And also you have to consider here act of 2022, identification act of 2022. yes, and try to concentrate క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ యాక్ట్ అన్నారు. సో ఇక్కడ మనకి క్రిమినల్ ప్రొసీజర్ అన్నారు, రైట్? ఇక్కడ క్రిమినల్స్ని ఐడెంటిఫై చేయడంలో, ఓకే, సో దాట్ ఈస్ ద మెయిన్ యాక్ట్ విచ్ వాజ్ ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇస్ ద క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ యాక్ట్. ఐడెంటిఫికేషన్, యునీక్ ఐడెంటిఫికేషన్ ద్వారా ఆ పర్సన్ ఎవరైతే అందులో క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యారు అన్న విషయం తెలుసుకోవడానికి. ఓకే, సో వన్ ఆఫ్ ద యాక్ట్ వాస్ ఇంట్రడ్యూస్, దాట్ యాక్ట్ ఈస్ నోన్ యాజ్ ద ఆల్ అబౌట్ వాట్ ఈస్ ద యాక్ట్ నేమ్, ద క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ యాక్ట్ ఆఫ్ 2022. ప్రీవియస్గా ఇలాంటి యాక్ట్ ఒకటి ఉండింది, అదేంటంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్ ఆఫ్ 1920. ఇప్పుడు ఆ యాక్ట్ని రీప్లేస్ చేయబోయే కొత్త యాక్ట్ వచ్చిందండి. ఆ యాక్ట్ పేరే మనకి క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ యాక్ట్ ఆఫ్ 2022. ఆర్ యూ క్లియర్ నౌ విత్ ద కాన్సెప్ట్? దెన్ లెట్ us మూవ్ టు ద ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. సో మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మెయిన్ క్రైసిస్ రీసెంట్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్గా మనం జనవరి మంత్ కరెంట్ అఫైర్ డిస్కస్ చేసినప్పుడు ఉక్రెయిన్కి సంబంధించి డిస్కస్ చేసాం, రైట్? హ్యావ్ యూ రిమెంబర్డ్ ఎవ్రీవన్? ఐ థింక్ సో, ఎస్, రైట్? అండ్ దెన్ ఇక్కడ మీరు ఆ యొక్క పర్టిక్యులర్ మనకేంటంటే ఈవెన్ రిగార్డింగ్ దాట్ పర్టిక్యులర్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ దోస్ టూ కంట్రీస్, రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ రిగార్డింగ్ ఉక్రెయిన్, అదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీరు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి అని అంటే శ్రీలంకన్ క్రైసిస్ అనమాట. ఏంటంటే అది శ్రీలంకన్ క్రైసిస్. మీరు ఈ టూ కాన్సెప్ట్స్ నుంచి మీకు వచ్చే ఎగ్జామినేషన్స్లో అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో యూ కెన్ ఎక్స్పెక్ట్ పక్కా 1 క్వశ్చన్. ఓకేనా? ఏంటంటే అది మీరు డెఫినెట్గా ఇట్ ఈస్ లైక్ ఐఎమ్ గివింగ్ 99.05% assurance that you will get 1 question from Sri Lankan crisis and as well as what is that Ukraine and Russia crisis. ఓకేనా? మీకు వీటిని బేసిస్ చేసుకొని ఏదో ఒక క్వశ్చన్ లైక్ ఐదర్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద బేస్ we don't know, but from these concepts you can get 1 question at least in your upcoming any of the examination, not only your like regarding Singareni examinations or etc, but also even including central exams ఉంటాయి, మీకు స్టేట్ ఎగ్జామ్స్ ఉంటాయి, రైట్? ఈవెన్ పోలీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఈ యొక్క ఎగ్జామ్ గ్రూప్ లెవెల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. సో మీకు వచ్చే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ ఎగ్జామినేషన్స్ ఆర్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్లో either in any one of the examination you will get this concept. ఓకేనా? సో మీరు ఎలాగో కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీకు ప్రతి ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ వెయిటేజ్ ఉంటుంది, అంతే కదా? సో కరెంట్ అఫైర్స్ ఎప్పుడు కానీ ప్రిపేర్ అవుతున్నారు అంటే మీకు ప్రతి ఎగ్జామ్కి అది యూస్ఫుల్ అయ్యే విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఈ ఎగ్జామ్కి ఈ కాన్సెప్ట్స్ వస్తాయి, నెక్స్ట్ ఎగ్జామ్కి ఇవి రావు అనే విధంగా కాకుండా కరెంట్ అఫైర్స్ అంటే మనకు తెలిసిందే కదండి, మన చుట్టుపక్కల ఏమవుతుందో అది తెలుసుకుంటాం అంతే. ఓకేనా? సో జస్ట్ వాటిని మీరు జాలీగా కూడా నేర్చేసుకోవచ్చు. ఏదో మీరు ఒక సబ్జెక్ట్ లాగా దాన్ని రిఫర్ చేయకుండా, ట్రీట్ చేయకుండా
జస్ట్ ఒక జాలీ వేలో. ఓకే, మనకు తెలిసింది న్యూస్లో ఏముంది, శ్రీలంకన్ క్రైసిస్ ఉంది, అది ఎందుకు జరిగింది ఏంటి, జస్ట్ మీరు మీ యొక్క సిబ్లింగ్స్తో మీరు డిస్కస్ చేసిన కాన్సెప్ట్ అయిపోతుంది. మీరు ఏదో స్పెషల్గా దాన్ని బుక్ ఓపెన్ చేసి దాన్ని చదవాల్సిన అవసరం లేదండి. సో ఎప్పుడు కానీ కరెంట్ అఫైర్స్ని ఏంటంటే మీరు కరెంట్ సిచ్యువేషన్స్ ఏవైతే జరుగుతున్నాయి మన చుట్టూ వాటిని లింక్ చేస్తూ మీరు సబ్జెక్టివ్ వైజ్గా ఎగ్జామినేషన్ వైజ్గా ప్రిపేర్ అవ్వండి. దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ టు స్కోర్ గుడ్ మార్క్స్ అండ్ గుడ్ పర్సంటేజ్ ఇన్ ద కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్. ఓకేనా? అండ్ దెన్ మనకి ఇక్కడ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే ఏంటన్నది శ్రీలంకన్ క్రైసిస్. సో ఇక్కడ శ్రీలంక క్రైసిస్ చూసుకుంటే రీసెంట్గా కరెంట్ అఫైర్లో ఎందుకుందంటే ఇండియా హ్యాస్ ఎక్స్టెండెడ్ ద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ పర్చేసింగ్ ఫ్యూయల్కి, ఫుడ్ కోసం, మెడిసిన్ కోసం, ఎవరికి, టు హెల్ప్ శ్రీలంక. బికాస్ శ్రీలంకలో ఈవెన్ యూ హ్యావ్ టు కన్సిడర్ హియర్ ట్యాకిల్ అ మ్యాసివ్ ఎకనామిక్ అండ్ ఎనర్జీ క్రైసిస్ అనేది ఏర్పడింది. ఓకే, ఈవెన్ ఫ్యూయల్ షార్టేజ్, ఫుడ్ షార్టేజ్, ప్రైసెస్ ఇంక్రీజ్ అవ్వడము. ఓకే, సో ఇదంతా మనకి శ్రీలంకలో ప్లేస్ చేసుకుంది. మెయిన్గా డెబ్ట్స్ అనేవి రీజన్ అండ్ యాజ్ వెల్ as హైయరార్కియల్ రూలింగ్ కూడా ఇందులో ఎక్కువ అయిపోయింది అనమాట. ఓకేనా? రాజపక్షాస్ ఉన్నారండి. సో ఆ రాజపక్ష రూలింగ్ వల్ల ఇలా కొన్ని ఏంటంటే హైయరార్కియల్గా లైక్ అంటే మా ఫాదర్ ఇక్కడ శ్రీలంకలో యాక్ట్ చేస్తున్నారు ఒక హెడ్లో. ఓకే, దట్ ఈస్ ఇన్ అ పర్టిక్యులర్ రోల్. దెన్ నెక్స్ట్ వెళ్ళాల్సింది నేను ఇంకా అలా ఏంటంటే ఒక ఫ్యామిలీ హైయరార్కియల్గా స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ మళ్ళీ మా యొక్క డాటర్ ఆర్ సన్. సో ఆ విధంగా వెళ్తుంది అనమాట. రాజపక్ష ఫ్యామిలీ వాళ్ళే చాలా రోజుల నుండి రూల్ చేస్తున్నారు శ్రీలంకని. సో అలా ఏంటంటే చాలా ప్రొటెస్ట్లు కూడా జరిగాయి. అంటే రాజపక్ష వాళ్ళు ఏంటంటే ఆ పొజిషన్ నుంచి వచ్చేసేయాలి. సో అలా ఏంటంటే చాలా ప్రొటెస్ట్ తర్వాత అండ్ యాజ్ వెల్ as ర్యాలీస్ కండక్ట్ చేయడము, లైక్ కొన్ని ఏంటంటే మన గవర్నమెంట్ సంబంధించిన కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాళ్ళు బర్న్ చేయడము. సో ఇలా కొన్ని వాయిలెంట్ యాక్షన్స్ కూడా శ్రీలంకన్ పీపుల్ చేయడం జరిగిందనమాట ఈ క్రైసిస్ అప్పుడు. సో ఇలా ఫ్యూయల్కి వాళ్ళు లైక్ ప్రైసెస్ పెంచడము, ఫుడ్ షార్టేజ్ రావడం వాళ్ళకి. సో ఇదంతా మనకి శ్రీలంకలో ఎకనామిక్ ఇంకా ఎనర్జీ క్రైసిస్ ఏర్పడడానికి కారణాలండి. అండ్ యాజ్ వెల్ as మెయిన్ థింగ్ ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్, వీళ్ళు ఏంటంటే కంప్లీట్ ఆర్గానిక్ ఫార్మింగ్కి వెళ్ళారు. సో అది కూడా ఒక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు శ్రీలంక క్రైసిస్కి. అంటే ఏంటంటే సపోజ్ ఇక్కడ మనం ఎప్పుడు కానీ ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ ఎందుకు ఇస్తుంటాం సాయిల్కి, టు గెట్ అ గుడ్ వన్, రైట్? కానీ వీళ్ళు అవి ఏవీ లేకుండా కంప్లీట్గా ఆర్గానిక్ వెళ్తామంటే యూజువల్లీ ఫుడ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో అంటే ఫుడ్ ప్రొడక్షన్ ఏంటి, మనకి క్వాలిటీ ఉంటుంది కానీ లైక్ క్వాంటిటీ అనేది ఉండదు. సో అక్కడున్న పాపులేషన్కి ఆ క్వాంటిటీ సరిపోక అక్కడ ఫుడ్ షార్టేజ్ ఏర్పడింది ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ పాండమిక్ అనేది చాలా హిట్ చేసింది శ్రీలంకకి. ఓకే, దట్ ఈస్ ఆల్సో మేజర్ రీజన్. అండ్ ఇంకా మనకి శ్రీలంకలో ఎందుకు ఇలా క్రైసిస్ ఏర్పడింది అంటే రాజపక్ష ఫ్యామిలీ రూలింగ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, అంటే డేటా ప్రకారం, మనకి ఉన్న డేటా ప్రకారం. సో దీస్ వర్ ద రీజన్స్ అనమాట. సో అదే మనకి ఇప్పుడు కరెంట్ అఫైర్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ దీనికి ఏంటంటే మనకి ఇండియా అనేది హెల్ప్ అనేది ఎక్స్టెండ్ చేస్తుంది అనమాట. అంటే వీళ్ళకి కొంత మనీ ఫైనాన్షియల్గా అసిస్టెన్స్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. ఎవరికి? శ్రీలంకకి. ఓకేనా? అదే మనకి ఇప్పుడు కరెంట్ అఫైర్లో ఉంది. ఈవెన్ ఇండియా హ్యాస్ ఆల్సో అష్యూర్డ్ ఇట్స్ కంటిన్యూడ్ కోఆపరేషన్ అండ్ కాపింగ్ విత్ ద economic crisis in Sri Lanka. And also Sri Lanka has asked India if it can reach out to some of its bilateral and multilateral partners like US, Japan, Australia, Asia, and even play as a guarantor, which is to seek the financial help for Sri Lanka. ఈవెన్ ఇండియా హెల్ప్ కూడా అడిగింది. అంటే అదర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏంటంటే ఇండియా మీరు గారంటర్గా ఉండండి, మాకు వాళ్ళు హెల్ప్ అందిస్తారు. ఇప్పుడు యూఎస్ కానీ జపాన్ కానీ అదర్ కంట్రీస్. ఓకేనా? సో ఆ విధంగా కూడా శ్రీలంక ఇండియాని హెల్ప్ అనేది కోరడం జరిగింది. ఆర్ యూ క్లియర్ నౌ ఎలా జరిగింది శ్రీలంకన్ క్రైసిస్ అంటే మనకి రీజన్స్ ఏంటి? జస్ట్ మీకు ఇవి జస్ట్ ఐడియా ఉండాలి. ఇప్పుడు చూసారు కదా, మీరు ఏదో సబ్జెక్ట్గా చదవకుండా మనకి చుట్టుపక్కల జరుగుతున్నవి ఏంటి అలా మీరు జస్ట్ జాలీగా ఆడుతూ పాడుతూ నేర్చుకున్నా సరిపోతుంది కరెంట్ అఫైర్స్ అనేది, రైట్? అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే అసలు ఈ శ్రీలంకన్ క్రైసిస్ ఎవాల్వ్ అవ్వడానికి ముఖ్య కారణాలు ఏంటి? డెబ్ట్స్. ఓకేనా? అంటే ఇది లోన్స్ తీసుకుంటుంది కానీ మళ్ళీ దట్ మీన్స్ రీపే చేయడం లేదు, మళ్ళీ పే బ్యాక్ చేయట్లేదు అనమాట. సో అలా చాలా వరకు కూడా ఏంటంటే చూసుకుంటే ఫస్ట్ మనకి 2008 నుండి చూసుకున్నా కూడా గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది శ్రీలంకలో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ద్వారా అయింది. నెక్స్ట్ 2009 to 12లో ఏమైందంటే శ్రీలంకాస్ జీడిపి గ్రోత్ వాజ్ రీజనబుల్లీ హై అనమాట. 8 to 9% per annum. ఓకే, దట్ ఈస్ పోస్ట్ 26 ఇయర్ లాంగ్ వార్. అండ్ దెన్ 2009లో ఏమైంది, ఇక్కడ 2.6 బిలియన్ లోన్ అనేది దట్ ఈస్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఉంటుంది కదా, దాని నుండి ఆప్టెన్ చేసుకుంది శ్రీలంక. లేటర్ 2013లో ఏం జరిగింది, గ్లోబల్ కమ్యూనిటీ ప్రైసెస్ అనేవి తగ్గిపోయి ఎక్స్పోర్ట్స్ కూడా అక్కడికి స్లో డౌన్ అయిపోయాయి. ఇంపోర్ట్స్ ఎక్కువ అయ్యాయి, ఇంకా అది ఇంపోర్ట్ చేసుకుంటుంది కానీ ఎక్స్పోర్ట్స్ ఇవ్వడం లేదు.
ఎప్పుడు కానీ ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉండాలి కంట్రీకి, ఒక లైక్ అంటే ఎకానమీ డెవలప్ అవ్వాలి అంటే. ఓకే, ఇంపోర్ట్స్ మనం చేసుకుంటున్నాము అంటే మనం అక్కడ వాళ్ళకి మనీ పే చేస్తున్నాము. సో ఇంపోర్ట్స్ ఉండకూడదు ఎప్పుడు కానీ, ఎక్స్పోర్ట్ మనం ఇచ్చే వాళ్ళమే కానీ తీసుకునే వాళ్ళలాగా ఉండకూడదు, రైట్? సో యాజ్ యూ కెన్ లైక్ జనరల్గా మీరు ఆలోచించినా కూడా మనం ఎక్స్పోర్ట్ చేయాలి, అప్పుడే మనకి కంట్రీకి ఇన్కమ్ ఉంటుంది. ఓకే, సో కానీ ఇక్కడ 2013లో ఏమైంది, శ్రీలంకలో ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి. ఓకే, ఇది ఎక్స్పోర్ట్ చేయట్లేదు కానీ ఇంపోర్ట్ మాత్రం తీసుకుంటుంది. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఎకనామిక్ క్రైసిస్, రైట్? అండ్ ఈవెన్ 2016లో ఏం జరిగింది, శ్రీలంక అగైన్ అప్రోచ్ IMF. ప్రీవియస్గా ఆల్రెడీ 2009లోనే ఇక్కడ అప్రోచ్ అయింది IMF, 2.6 బిలియన్ లోన్ కూడా తీసుకుంది. మళ్ళీ 2016లో మళ్ళీ అప్రూవ్ అయింది. మళ్ళీ ఎంత లోన్ తీసుకుంది ఇక్కడ, $1.5 బిలియన్ తీసుకుంది, అంతేనా? అండ్ విచ్ ఇస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 years. అండ్ దెన్ ఇక్కడ IMF కండిషన్ ఏంటంటే ఫిజికల్ డెఫిసిట్ మస్ట్ బి రెడ్యూస్డ్ టు 3.5% బై 2020 అన్నారు. 2019లో ఏం చేశారు, మళ్ళీ ఎకనామిక్ హెల్త్ ఫర్దర్ డెటరేటెడ్ అండ్ GDP గ్రోత్ రేట్స్ ద ష్రాంక్ ఆఫ్ 5% ఇన్ 2015, 5% నుండి 2.9%కి వచ్చింది. ఎప్పుడు అది 2019లో. అండ్ ఈవెన్ ద న్యూలీ ఎలక్టెడ్ గవర్నమెంట్ అబాలిష్ ద నేషన్ బిల్డింగ్ ట్యాక్స్ని కూడా అబాలిష్ చేశారు. సో ఇవన్నీ ఇష్యూస్ అండ్ ఆల్ దీస్ ఈవెంట్స్ విచ్ టుక్ ప్లేస్ ఇన్ శ్రీలంక అండ్ లీడ్స్ టు శ్రీలంక ఎకానామిక్ క్రైసిస్. అర్థమైందా అండి? సో అంటే మనకి అదేదో సడన్గా వచ్చి మనకి పడిపోలేదు, అక్కడ ఏంటి ఎకనామిక్ క్రైసిస్ ఏర్పడలేదు. పాస్ట్ నుండి మనం ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోవాలి, ఒక పర్సన్ ఫాల్ డౌన్, ఈవెన్ మీ ప్రిపరేషన్లో అయినా మీరు ఒక దగ్గర పడిపోయారు అంటే మీకు లైక్ ప్రీవియస్గా మీరు కమిట్ చేసిన ప్రతి మిస్టేక్ ఆ యొక్క లాస్ట్ ఫాల్ డౌన్కి రీజన్స్ అవుతాయి, రైట్? మీరు సక్సెస్ అయితే ఆ ప్రతి మిస్టేక్ని మీరు ఓవర్కమ్ అవ్వాలి నెక్స్ట్ టైం. ఇక్కడ చూడండి, ఈ IMF నుండి లోన్ తీసుకుంది 2009లో శ్రీలంక, మళ్ళీ అది నెక్స్ట్ టైం తీసుకోకుండా ఆ కంట్రీ యొక్క ఇన్కమ్ అండ్ ఎకానమీని డెవలప్ చేసుకోవాలి, అంతే కానీ మళ్ళీ సేమ్ మిస్టేక్ రిపీట్ చేస్తుంది. 2016లో మళ్ళీ IMFని అప్రోచ్ అయింది లోన్ కోసం. సో అలా డెబ్ట్స్ని తీసుకోవడం కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. సో ఇలా వేరియస్ పాస్ట్ ఈవెంట్స్ అన్నీ కంప్లీట్గా ఇప్పుడు ఫైనల్గా శ్రీలంకలో ఎకనామిక్ క్రైసిస్ అండ్ ఎనర్జీ క్రైసిస్ అనేది ఏర్పడడం జరిగింది. ఓకేనా? దట్ ఈస్ ఆల్ అబౌట్ శ్రీలంకన్ క్రైసిస్. అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్తే ఇండియా జపాన్ రిలేషన్స్. సో రీసెంట్గా మనకి ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా ఇంకా జపాన్ 14th ఇండియా జపాన్ యాన్యువల్ సమ్మిట్ని న్యూఢిల్లీలో ప్లేస్ చేసుకోవడం జరిగింది. ఏంటంటే అది 14th 2022లో ఎన్నో ఎడిషన్, అంటే ఎన్నో సమ్మిట్ ఇది ఇండియా ఇంకా జపాన్ కన్సిడర్ చేయడము అని అంటే 14th టైం అనమాట. ఇక్కడ ఏంటంటే ఈవెన్ ఈ 2022 ఏదైతే ఉందో దిస్ మార్క్స్ ద 78th యానివర్సరీ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ దేర్ డిప్లొమాటిక్ రిలేషన్స్. ఎవరి డిప్లొమాటిక్ రిలేషన్స్? ఇండియా ఇంకా జపాన్కి కూడా ఈ డిప్లొమాటిక్ టైస్ అండ్ రిలేషన్స్ ఏర్పడి ఇప్పటి వరకు 70 సంవత్సరాలు ముగించుకోవడం జరిగింది 2022లో. ఓకేనా? అండ్ ఇలా ప్రతి సంవత్సరం సమిట్స్ అనేది గత 14 సంవత్సరాల నుంచి కండక్ట్ చేస్తున్నారు సమిట్స్ మాత్రం, అందుకే ఇక్కడ 14th ఎడిషన్ అన్నారు. కానీ యాక్చువల్గా డిప్లొమాటిక్ టైస్ అండ్ రిలేషన్ ఎప్పుడో ఏర్పడినాయి, కానీ మళ్ళీ ఇంకా ఎవ్రీ ఇయర్ అక్కడ ప్రైమ్ మినిస్టర్స్ వాళ్ళు కలుస్తూ వాళ్ళు మీట్ అవుతూ, ఓకేనా, ఇలా ఇంకా డిప్లొమాటిక్ టైస్ని ఇంకా స్ట్రెంథెన్ చేయడం, అలా ఒక్కొక్క సమిట్ కండక్ట్ అంటే ఎవ్రీ ఇయర్ యాన్యువల్గా సమిట్స్ కండక్ట్ చేస్తున్నారు. కానీ యాక్చువల్గా అయితే పాస్ట్ నుండి చూసుకుంటే 70 సంవత్సరాల నుండే మనకి ఇండియా అండ్ దట్ ఈస్ జపాన్తో మనకి రిలేషన్షిప్ అనేది ఉండిందన్నమాట, డిప్లొమాటిక్ టైస్ అనేవి ఉన్నాయి, రైట్? అండ్ ఫైనల్గా 2022కి చూసుకుంటే 70 years సక్సెస్ఫుల్గా ఫినిష్ అయింది మనకి. ఈవెన్ ప్రీవియస్గా టైం లైన్ చూసుకుంటే మనం ఇండియా జపాన్ రిలేషన్స్ గురించి 1952 నుండి, ఎప్పటి నుంచి ఇది 1952 నుండి ఇప్పుడు 2022, రైట్? అండ్ ఈవెన్ దెన్ ఫస్ట్ యాక్చువల్గా ఇక్కడ పీస్ ట్రీటీ సైన్ చేశారు, ఎందుకోసము? డిప్లొమాటిక్ రిలేషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. నెక్స్ట్ మనకి ఇక్కడ 1956, ఓకే, సో అప్పుడేంటి కల్చరల్ అగ్రిమెంట్ చేశారు జపాన్ ఇంకా ఇండియాకి. 2008లో డిక్లరేషన్ ఆన్ సెక్యూరిటీ ప్యాక్ట్ అనేది కంక్లూడ్ అయింది. 2010లో ఏం చేశారు? సివిల్ న్యూక్లియర్ డీల్ అనేది స్టార్ట్ అయిపోయింది, ఓకేనా, ఆ నెగోషియేషన్ స్టార్ట్ చేశారు. తర్వాత సెపా, ఇక్కడ ఇందాక మనం సెపా అనేది డిస్కస్ చేసాము లాస్ట్ ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్లో, ఒకసారి మీరు రిఫర్ చేయండి. కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది, రైట్? జస్ట్ ఒకసారి మీరు గో బ్యాక్ టు సెకండ్ క్లాస్, దట్ ఈస్ ఫిబ్రవరి మంత్ కరెంట్ అఫైర్స్, దెన్ యూ కెన్ కమ్ టు నో అబౌట్ ద సెపా సిగ్నిఫికెన్స్. అక్కడ ఏంటంటే మనం డిస్కస్ చేసింది ఇండియా ఇంకా యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ సెపా అనేది రీసెంట్గా కుదుర్చుకున్నాయి అనేది. కానీ జపాన్తో ఏంటంటే ప్రీవియస్గా 2011లోనే యాక్చువల్గా ఆల్రెడీ ఇండియా ఇంకా జపాన్కి సెపా అగ్రిమెంట్ అనేది ఉందన్నమాట, ఓకే. అండ్ దెన్ 2014లో ఏమైంది?
దట్ ఈస్ డిఫెన్స్ కోఆపరేషన్ అండ్ ఎక్స్చేంజెస్ సంబంధించి కూడా ఒక ఎంఓయూ సైన్ చేశారు, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది డిఫెన్స్ సెక్టార్లో. 2017లో మనం చూసుకున్నా కూడా వాట్ ఈస్ దట్ ఆల్ అబౌట్, అగ్రిమెంట్ ఫర్ కోఆపరేషన్ ఆఫ్ ద పీస్ఫుల్ యూస్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ. దెన్ ఈవెన్ ఇంక్లూడ్ 2021లో చూసుకుంటే అగ్రిమెంట్ ఆన్ ద రెసిప్రోకల్ ప్రొవిజన్స్ ఆఫ్ సప్లై అండ్ సర్వీసెస్ విచ్ ఆల్ అబౌట్ ద డిఫెన్స్ ఫోర్సెస్ బిట్వీన్ బోత్ ద కంట్రీస్, ఇండియా ఇంకా జపాన్కి. ఓకేనా, సో ఇది ఒక టైమ్ లైన్ అనమాట ఇండియా జపాన్ రిలేషన్స్కి. జస్ట్ ఒకసారి ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను, మీకు కావాలి అనుకుంటే జస్ట్ ఒకసారి నోట్స్ తీసుకోండి. మీకు ఇలాంటివన్నీ ఏంటంటే మళ్ళీ ఇండియా జపాన్ రిలేషన్స్ ఏదైనా కాన్సెప్ట్ వస్తే మీకు ఇలాంటివి యూజ్ అవుతాయి. ఓకేనా, సో మెయిన్ దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట, మీకు ఇమేజెస్ ప్రొవైడ్ చేయడానికి. అంటే కాన్సెప్ట్తో పాటు అడిషనల్గా ఇలా మీరు హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్స్ తెలుసుకోవాలి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేవి మనకి ప్రతి ఎగ్జామ్లో కవర్ అవుతాయి. ఓకేనా, జస్ట్ ఈ వీడియో ఈ యొక్క స్లైడ్ దగ్గర వీడియోని పాజ్ చేయండి, ఈ నోట్స్ కంప్లీట్గా మీరు టైమ్ లైన్ తీసుకొని జస్ట్ నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోండి. అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే ఇండియా ఆస్ట్రేలియా రిలేషన్స్. మరి ఇక్కడ ఇండియా ఆస్ట్రేలియా రిలేషన్స్ గురించి వెళ్ళినట్లయితే ఇది సెకండ్ టైం అనమాట ఇండియా ఇంకా ఆస్ట్రేలియా అనేది వర్చువల్ సమిట్ అనేది ఇండియాకి ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ మధ్యలో జరిగింది. ఓకేనా, ఏంటది సెకండ్ టైం అనమాట. అండ్ ఈ సమిట్ ఏంటంటే ఫస్ట్ వర్చువల్ సమిట్ వచ్చేసి 2022లో జరిగింది, సెకండ్ వర్చువల్ సమిట్ 2022లో జరిగింది. ఓకే, 2020లోనేమో ఫస్ట్ వర్చువల్ సమిట్, సెకండ్ సమిట్ వచ్చేసి మనకి 2022లో ఏ టూ కంట్రీస్ మధ్యలో, ఇండియా ఇంకా ఆస్ట్రేలియా మధ్యలో. అండ్ ఇక్కడ వీళ్ళు కుదుర్చుకుంది కూడా ఏంటంటే దిస్ ఎలివేటెడ్ టు ద దట్ ఈస్ సిఎస్పి, దట్ ఈస్ కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఓకే, సో ఈ కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని కన్సిడర్ చేస్తూ బైలాటరల్ రిలేషన్షిప్ని యాక్చువల్గా ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు యాక్చువల్గా ఈ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు, ఏ సమిట్ అది, ఫస్ట్ టైం వర్చువల్ సమిట్ ఇండియా ఆస్ట్రేలియా మధ్యలో కండక్ట్ చేసినప్పుడు ఈ కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ పైన ఫోకస్ చేశారు. ఓకేనా, అండ్ రీసెంట్గా సెకండ్ టైం కూడా మళ్ళీ వర్చువల్ సమిట్లో పార్టిసిపేట్ అయ్యారు ఆస్ట్రేలియా అండ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్. ఈవెన్ యూ కెన్ కన్సిడర్ హియర్ ఇండియా ఇంకా ఆస్ట్రేలియా యొక్క పర్టిక్యులర్గా చూసుకుంటే రిలేషన్స్ ఎలా ఉన్నాయి. ఓకే, దట్ ఈస్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రిలేషన్షిప్ విత్ ఇండియా. అంటే ఎలాంటి సెక్టార్స్లో ఉన్నాయి, పర్ల్స్ అండ్ జెమ్స్ విషయంలో కానివ్వండి, ఈవెన్ ఫోకసింగ్ ఆన్ గోల్డ్, ఓకే, న్యాచురల్ గ్యాస్, కోల్, రిఫైన్డ్ పెట్రోలియం, రైల్వే వెహికల్స్, ఓకే, అండ్ ఈవెన్ మూవింగ్ మెడికేషన్స్ అండ్ ఆల్సో ఇంక్లూడింగ్ వెటర్నరీ కూడా అనమాట. టోటల్గా మర్చెండైజ్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ఇండియా నుంచి మనం ఎంత ఎక్స్పోర్ట్ చేసాము అంటే $6.9 billion. ఓకే, దట్ టు ఫర్ ఆస్ట్రేలియాకి. అండ్ ఈవెన్ టోటల్ మర్చెండైజ్ ఇంపోర్ట్ టు ఇండియా, మనం ఇండియాకి ఇంపోర్ట్ చేసుకున్నవన్నీ ఆస్ట్రేలియా నుండి అంటే $15.1 billion. ఓకే, అంటే ఇక్కడ మీరు కన్సిడర్ చేసుకోవాలి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్, దట్ ఈస్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా, ఇండియా నుండి మనం ఆస్ట్రేలియాకి ఎంత పంపించాము అండ్ ఆస్ట్రేలియా నుండి ఇండియా ఎంత తీసుకుంది. ఓకే, దట్ ఈస్ ఇంపోర్ట్స్, రైట్. సో దిస్ ఈస్ ద రిలేషన్షిప్ అండ్ ద ట్రేడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా. ఎప్పుడు కానీ మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అదర్ కంట్రీది కూడా మనం ఫోకస్ చేయాలి. ఇండియా జపాన్, ఇండియా ఆస్ట్రేలియా, ఇండియా శ్రీలంక, రైట్. ప్రీవియస్ క్లాస్లో కూడా మనం చాలా వరకు డిస్కస్ చేసాము. కంప్లీట్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్నీ జస్ట్ ఒక నీట్గా మీరు ఈ 6 monthsవి క్లియర్గా ప్రిపేర్ చేసుకోండి ఒకే దగ్గర. సో మీరు రిఫర్ చేసేటప్పుడు మీకు ఈజీ అవుతుంది. ఓకేనా, అండ్ ఈవెన్ దెన్ ఈ యొక్క 2 countries యాక్చువల్గా చూసుకున్నా కూడా they have a developed progress in depending on political, economic, security, cyber technology and defense cooperation. So ఈ యొక్క వర్చువల్ సమిట్లో they have made all the discussion based on these particular concept and వాటి యొక్క ప్రోగ్రెస్ ఈచ్ అండ్ ఎవ్రీ సపరేట్ ఫీల్డ్స్లో ఏ విధంగా ప్రోగ్రెస్ అనేది జరుగుతుంది 2 countries మధ్యలో. సో దాన్ని ఫోకస్ చేస్తూ ఈ సమ్మిట్ అనేది కండక్ట్ చేశారు. అండ్ నౌ విల్ బి గోయింగ్ టు డిస్కస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. సో ఇక్కడ మనకి ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే బీమ్స్టెక్కి సంబంధించింది, రైట్. సో రీసెంట్గా 5th సమ్మిట్ అనేది జరిగింది. ఏంటది 5th సమ్మిట్ ఆఫ్ బీమ్స్టెక్ అనమాట. సో మనకి బీమ్స్టెక్ అనేది యాక్చువల్గా రీజనల్ గ్రూపింగ్ ఆఫ్ కంట్రీస్ అనమాట. సో అది కూడా మనకి చూసుకుంటే బీమ్స్టెక్ ఫుల్ ఫామ్లోనే మీకు అర్థమవుతుంది. ఏంటండి అది, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్, రైట్. సో అది మనకి బీమ్స్టెక్ అనమాట. సో ఈ బే ఆఫ్ బెంగాల్ రీజియన్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూసుకున్నా కూడా సో బేస్డ్ ఆన్ దిస్ రీజియన్ అనమాట. సో వీటికి సంబంధించిన టెక్నికల్, ఎకనామిక్ అండ్ మల్టీ సెక్టార్ కోఆపరేషన్గా ఫామ్ అయిన ఈ యొక్క పర్టికులర్ గ్రూపింగే అది రీజనల్ గ్రూపింగ్తో ఫామ్ అయింది. దట్ ఈస్ నోన్ యాజ్ బీమ్స్టెక్ అనమాట. సో రీసెంట్గా 5th సమ్మిట్ కూడా ప్లేస్ చేసుకుంది. ఎక్కడ అంటే మనకు అది వర్చువల్గా కొలంబోలో ప్లేస్ చేసుకోవడం జరిగింది. ఓకే, అండ్ దెన్
మరి యాక్చువల్గా ఫస్ట్ మనం ఈ యొక్క హిస్టరికల్కి వెళ్ళాం, దట్ మీన్స్ గోయింగ్ బ్యాక్ టు ద హిస్టరీ కంటే ముందు ఫస్ట్ మనకి ఇక్కడ కరెంట్ అఫైర్స్లో ఉన్న కాన్సెప్ట్ చూసుకుంటే ఈ యొక్క సమ్మిట్ 5th సమ్మిట్ జరిగింది కదా, దాంట్లో ఉన్న అవుట్కమ్స్ ఏంటి, రైట్? సో అదేంటంటే అడాప్షన్ అండ్ సైనింగ్ ఆఫ్ బీమ్స్టెక్ చార్టర్ రిప్రజెంట్స్ బీమ్స్టెక్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ విత్ లీగల్ పర్సనాలిటీ. అండ్ ఈవెన్ ఈ యొక్క గ్రూపింగ్ అనేది ప్రస్తుతం వ్యూ చేస్తుంది కూడా నాట్ యాజ్ అ సబ్ రీజనల్ ఆర్గనైజేషన్ బట్ యాజ్ అ రీజనల్ ఆర్గనైజేషన్. కన్సిడర్ చేయండి, సబ్ రీజనల్ ఆర్గనైజేషన్ కాదు, బట్ దే వర్ వ్యూయింగ్ ఇట్ యాజ్ అన్ రీజనల్ ఆర్గనైజేషన్. ఓకే, అది మనకి బీమ్స్టెక్ యొక్క కాన్సెప్ట్ చూసుకోవాలి. అండ్ దెన్ ఈ యొక్క మెంబర్ స్టేట్స్ అండ్ మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మనకి బీమ్స్టెక్లో, వాళ్ళు రీసెంట్గా ఒక 3 న్యూ అగ్రిమెంట్స్ని సైన్ చేశారు ఈ 5th సమ్మిట్లో. ఓకే, ఆ 3 న్యూ అగ్రిమెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి మనకి మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ఇన్ ద క్రిమినల్ మ్యాటర్స్లో. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ అగ్రిమెంట్. సెకండ్ వన్ ఏంటంటే ఎంఓయూ సైన్ చేసింది కూడా మ్యూచువల్ కోఆపరేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ డిప్లొమాటిక్ ట్రైనింగ్, రైట్? దట్ ఈస్ ద సెకండ్ అగ్రిమెంట్. And next agreement is on the association of establishment of BIMSTEC technology transfer facility, right? So ఈ BIMSTEC కి సంబంధించిన టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీస్ గురించి కూడా, వాటి యొక్క ఎస్టాబ్లిష్మెంట్ గురించి కూడా ఇందులో ఉన్న మెంబర్ స్టేట్స్ యాక్చువల్గా అగ్రిమెంట్ని సైన్ చేశారు. ఓకే, ఇవి ఏంటంటే 5th సమ్మిట్ తర్వాత అంటే 5th సమ్మిట్లో జరిగిన ఒక కొత్త 3 న్యూ అగ్రిమెంట్స్ అనమాట. ఓకే, అండ్ ప్రీవియస్గా చూసుకుంటే యాక్చువల్గా ఈ యొక్క బీమ్స్టెక్ యొక్క మైల్ స్టోన్స్ ఏంటి, రైట్? సో ఫస్ట్ ఇక్కడ మనం కన్సిడర్ చేసుకోండి, మీకు ఇలా ఇమేజెస్ ఇస్తున్నాను అని అంటే ఇవి మీకు చాలా ఇంపార్టెంట్ అర్థం అనమాట. సో జస్ట్ ఒకసారి హ్యావ్ ఎ గ్లాన్స్ ఓవర్ ద ఇమేజ్ హియర్. బీమ్స్టెక్ యొక్క మేజర్ మైల్ స్టోన్స్ అండి ఇవి. సో ఫస్ట్ మనకి 1997లో బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్ ఎకనామిక్ కోఆపరేషన్ బెస్ట్ ఈసీ లాగా ఉండే బ్యాంకాక్లో ఫామ్ అయింది. ఓకే, దాని తర్వాత ఈ ఆర్గనైజేషన్ని అంటే 1997 జూన్లో ఫస్ట్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, బై బెస్ట్ ఈసీ అనేది. దాని తర్వాత 1997లోనే మళ్ళీ అదే సంవత్సరంలో డిసెంబర్ మంత్లో ఏమని నేమ్ చేశారు, దీన్ని రీనేమ్ చేసింది బీమ్స్టెక్ అనేది. ఓకే, అంటే ఇక్కడ మయన్మార్ అనేది అడ్మిట్ అయింది. ఓకే, ఫుల్ మెంబర్గా జాయిన్ అయింది. ప్రీవియస్గా మయన్మార్ లేకుండే, కానీ 1997 డిసెంబర్లో మయన్మార్ జాయిన్ అవ్వడం ద్వారా బీమ్స్టెక్ అని రీనేమ్ చేశారు. ఓకేనా, తర్వాత ఫైనల్గా 2004లో ఏంటంటే ఫస్ట్ సమ్మిట్ బ్యాంకాక్లో జరిగింది. అప్పుడు మళ్ళీ భూటాన్ ఇంకా నేపాల్ కూడా మెంబర్స్గా ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. దెన్ లేటర్ 2008లో ఏంటంటే సెకండ్ సమ్మిట్ జరిగింది. ఓకేనా, సో ఇక్కడ 2010లో ఏంటంటే ఫస్ట్ మీటింగ్ ఆఫ్ బీమ్స్టెక్ నెట్వర్క్ ఆఫ్ థింక్ ట్యాంక్స్, అందులో థింక్ ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో కొన్ని ఆర్గనైజేషన్స్ వాటికి అనమాట. తర్వాత థర్డ్ సమ్మిట్ నాయ్పిత్వలో జరిగింది 2014లో. ఓకే, అండ్ దెన్ సెక్రటరియేట్స్ ఏంటంటే అఫీషియల్గా ఇనాగరేట్ చేశారు ఢాకాలో, రైట్? సో 2014 సెప్టెంబర్లో సెక్రటరియేట్ ఓపెన్ చేశారు. 2016లో ఏంటంటే ఫస్ట్ బీమ్స్టెక్ లీడర్స్ అందరూ రీట్రీట్ అనమాట టు టుక్ ద ప్లేస్ ఇన్ గోవా, ఫాలోడ్ బై బ్రిక్స్ అండ్ బీమ్స్టెక్ అవుట్రీచ్ సమిట్. ఓకే, ఏంటది బ్రిక్స్ ఇంకా బీమ్స్టెక్, ఇవి 2 యాక్చువల్గా రీజనల్ ఆర్గనైజేషన్స్. అండ్ దెన్ ఫోర్త్ సమిట్ 2018లో ఎక్కడ, అది మనకి నేపాల్లో. అండ్ ఇప్పుడు మీరు ఇది కంప్లీట్గా నోట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ ఈ స్లైడ్ దగ్గర వీడియో పాజ్ చేసి ఈ యొక్క మైల్ స్టోన్స్ అన్నిటినీ నోట్ చేసుకోండి. మీకు ప్రత్యేకంగా చెప్తున్నాను, ఎందుకంటే క్వశ్చన్స్ మీకు ఇలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా వస్తాయి. ఓకేనా, అండ్ దెన్ ఫోర్త్ సమిట్ నోట్ చేసుకున్నారు కదా, ఫోర్త్ సమిట్ నోట్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు కరెంట్ అఫైర్లో ఉంది ఏంటండి 5th సమ్మిట్. మరి 5th సమ్మిట్ ఎప్పుడు జరిగింది మనకి 2022. ఎక్కడండి మరి, అది వర్చువల్గా కొలంబోలో. ఓకేనా, ప్లేసెస్ అండ్ ఇయర్స్ని అండ్ ఆల్సో ఎడిషన్స్ని. సో ఇలా ఒక నీట్గా టేబులర్ కాలం, సపోజ్ ఇక్కడ 4th, ఓకే 3rd, సో ఇలా ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో ఇయర్స్ అండ్ దెన్ మూవింగ్ టు ద ప్లేసెస్. సో ఫస్ట్ వన్ ఇక్కడ మీరు ఇట్లా నోట్ చేసుకోండి, ఒక టేబులర్ కాలం వేసి ఎడిషన్, నెక్స్ట్ ఇయర్ ఆఫ్ దాట్ సమ్మిట్, అండ్ తర్వాత ఇక్కడ ప్లేస్ అంటే ఎక్కడ జరిగింది మనకు ఆ సమ్మిట్ అనేది. ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఇలా ఒక టేబులర్ కాలం వేసుకొని ఇప్పటి వరకు జరిగిన ఈ 5 సమ్మిట్స్, వాటి ఇయర్స్ అండ్ వాటి ప్లేసెస్. ఓకేనా, మీకు ఏంటంటే ఒకవేళ ప్రీవియస్గా క్వశ్చన్స్ ఏమైనా వచ్చినా కూడా, హిస్టరికల్గా వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలగాలి, రైట్? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బీమ్స్టెక్. అండ్ దెన్ నెక్స్ట్ ఎకనామిక్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే మనకి ఈరోజు కరెంట్ అఫైర్లో, ఇట్ ఈస్ మార్చ్ మంత్లో కరెంట్ అఫైర్లో ఉంది మనకి ర్యాంప్ అనే ఒక కొత్త స్కీమ్ అనమాట. మరి ఈ ర్యాంప్ అనేది ఏంటి, ఎందుకు కరెంట్ అఫైర్లో ఉంది, ఎంఎస్ఎంఎస్కి సంబంధించింది అనమాట ఈ ర్యాంప్ అనే స్కీమ్, రైట్? సో రీసెంట్గా
యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేసింది, అది కూడా వరల్డ్ బ్యాంక్ అసిస్ట్ చేసిన సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఇది. ఓకేనా, ఆ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ వచ్చేసి ర్యాంప్ స్కీమ్. ఈ ర్యాంప్ అనేది ఏంటి, ఫుల్ ఫామ్కి వెళ్తే రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్. ఏంటిది, ఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ యొక్క పర్ఫార్మెన్స్ని ఇంకా రైజ్ చేయడానికే ఈ ర్యాంప్ అనే సెంట్రల్ సెక్టార్ స్కీమ్ని వరల్డ్ బ్యాంక్ అసిస్ట్ చేయడం జరిగింది. ఓకేనా, దానికి రీసెంట్గా క్యాబినెట్ అనేది అప్రూవల్ ఇచ్చింది, రైట్. అండ్ దెన్ ఇంకా స్కీమ్ గురించి వెళ్తే, ఈ స్కీమ్ అనేది మనకి లాంచ్ చేసింది కూడా ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ, దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. And even then, which is for supporting various COVID-19 resilience and the recovery interventions. Okay, సో ఇక్కడ మనకి ఏంటంటే బేసికల్గా చూసుకున్నా కూడా కోవిడ్కి సంబంధించిన రెసిలెన్స్ ఇంకా ఈ రికవరీ ఇంటర్వెన్షన్స్ని ఫోకస్ చేస్తూ ఎంఎస్ఎంఈస్ని ఇంకా వాటి యొక్క పర్ఫార్మెన్స్ని డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతోనే ఈ ర్యాంప్ అనే ఒక కొత్త సెంట్రల్ సెక్టార్ స్కీమ్ని రీసెంట్గా అప్రూవ్ చేయడం జరిగింది. ఎస్, అండ్ ఈవెన్ దెన్ మేజర్ ఆబ్జెక్టివ్కి వెళ్ళినా కూడా ఇంప్రూవింగ్ ద యాక్సెస్ టు మార్కెట్ అండ్ యాజ్ వెల్ as క్రెడిట్. ఓకే, సో ఇక్కడ ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ స్ట్రెంథెన్ చేయడానికి స్టేట్ లెవెల్లో, సెంటర్ లెవెల్లో, ఈవెన్ రిగార్డింగ్ గవర్నెన్స్ కూడా, అండ్ ఆల్సో ఇంప్రూవింగ్ సెంటర్ అండ్ స్టేట్ లింకేజెస్ అండ్ ద పార్ట్నర్షిప్స్. సెంటర్ స్టేట్కి మధ్యలో కూడా ఇంకా లింకేజెస్ని స్ట్రెంథెన్ చేయడానికి, ఆ పార్ట్నర్షిప్ని ఇంక్రీజ్ చేయడానికి ఈ యొక్క ర్యాంప్ అనే కొత్త సెంట్రల్ సెక్టార్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. మనకి ఇక్కడ ఎంఎస్ఎంఈస్ అని అన్నాను నేను మీకు, రైట్. సో ఎంఎస్ఎంఈస్ అసలు ఎంతమందికి ఐడియా ఉందో నాకు తెలియదండి. ఒకవేళ మీరు అసలు నిల్ నాలెడ్జ్, ఓకే, జీరో నాలెడ్జ్తో ఉన్నా పర్వాలేదు, టెన్షన్ పడకండి. ఎంఎస్ఎంఈస్ అంటే ఏమన్నాను, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అన్నాం కదా. జస్ట్ ఇక్కడ ఒకసారి నోట్ చేసుకోండి మీరు క్లియర్గా, ఇది మీకు ప్రతిసారి యూజ్ అవుతుంది, రైట్. ఎంఎస్ఎంఈస్ కాన్సెప్ట్ వచ్చింది అంటే మీకు ఈ టేబులర్ కాలం గుర్తు రావాలి. ఓకేనా, ఏంటంటే ఫస్ట్ క్లాసిఫికేషన్ ఏంటి మనకి ఇక్కడ ఎంఎస్ఎంఈ అన్నాం, రైట్. మైక్రో స్మాల్ మీడియం, ఈఎస్ అంటే ఏంటండి ఎంటర్ప్రైజెస్ అన్నమాట. సో ఇక్కడ మనకి యాక్చువల్గా ఎలాంటి ఎంటర్ప్రైజెస్ని మైక్రో అని నోట్ చేస్తారు, వేటిని స్మాల్ అని అంటారు. సో ఇలా మీకు ఫస్ట్ కేటగరైజేషన్ తెలియాలి. అంటే ఇక్కడ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఎంటర్ప్రైజెస్ రెండరింగ్ ద సర్వీసెస్ అనమాట. సో ఫస్ట్ ఇక్కడ మైక్రో అని ఎప్పుడు అంటాము అంటే ఇన్వెస్ట్మెంట్ ఆ ప్లాంట్లో అండ్ ఆ మెషినరీ లేదా ఆ ఎక్విప్మెంట్కి ఎప్పుడైతే ఇట్ షుడ్ నాట్ బీ మోర్ దాన్ 1 crore rupees. ఓకేనా, ఇన్వెస్ట్మెంట్ అనేది ఆ యొక్క ఎక్విప్మెంట్కి కానీ ఆ ప్లాంట్ని సెటప్ చేయడానికి కానీ 1 crore కన్నా ఎక్కువ ఎక్సీడ్ అవ్వదో దాన్ని మైక్రో అంటారు. ఓకే, యాజ్ వెల్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ చూడాలి ఎప్పుడు కానీ అంటే సపోజ్ ఒకటి ఏదైనా ఇప్పుడు సపోజ్ ఒక స్టేట్మెంట్ ఇస్తారు మీకు, కంపెనీ విచ్ ఎక్సీడ్స్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ 1 crore rupees అండ్ ఇట్స్ యాన్యువల్ టర్న్ ఓవర్ ఇస్ దిస్ మచ్ అమౌంట్ అని. సో మనం ఆ అమౌంట్ని ఎస్టిమేట్ ఇక్కడ మనం మెన్షన్ చేశారు, నాట్ మోర్ దాన్ 1 crore ఉండకూడదు ఇన్వెస్ట్మెంట్, అప్పుడే అది మైక్రో అవుతుంది. ఓకేనా, మరి యాన్యువల్ టర్న్ ఓవర్ ఎంత ఉండాలి అంటే ఇట్ షుడ్ నాట్ బి మోర్ దాన్ ₹5 crores, అప్పుడే దాన్ని మనం మైక్రో ఎంటర్ప్రైజ్ అంటారు. ఓకేనా, మరి స్మాల్ ఎంటర్ప్రైజ్ అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఇట్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 10 crore rupees. ఓకే, అండ్ టర్న్ ఓవర్ అనేది ఎప్పుడు కానీ 50 crore rupees దాటకూడదు, రైట్. సో అప్పుడు మాత్రమే ఆ ప్లాంట్ని స్మాల్ ఎంటర్ప్రైజ్ అంటారు. మరి మీడియం ఎంటర్ప్రైజ్ ఎప్పుడు అంటారు అంటే ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 50 crores దాటకూడదు అండ్ దెన్ యాన్యువల్ టర్న్ ఓవర్ వచ్చేసి 250 crores క్రాస్ అవ్వకూడదు. ఓకేనా, సో మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఇక్కడ, లైక్ ఫస్ట్ 1 crore దాటకూడదు, నెక్స్ట్ 10 crores, నెక్స్ట్ 50 crores ఇన్వెస్ట్మెంట్. ఓకే, యాన్యువల్ టర్న్ ఓవర్స్ వచ్చేసి 5, 50, 250. సో ఇవి మనకి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ యొక్క లైక్ ఇక్కడ అంటే ఈ క్లాసిఫికేషన్ ఎలా చేశారు అంటే ఇన్వెస్ట్మెంట్ని కన్సిడరేషన్లోకి తీసుకొని అండ్ యాజ్ వెల్ as యాన్యువల్ టర్న్ ఓవర్స్ని తీసుకొని మనకి ఇక్కడ ఎంఎస్ఎంఎస్ని లైక్ కేటగరైజేషన్ అనేది చేయడం జరిగింది. ఓకేనా, సో ఇప్పుడు వీటిని డెవలప్ చేయడానికి ఈవెన్ ఈ పోస్ట్ పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత కూడా కోవిడ్ తర్వాత కూడా ఇక్కడ రికవరీ ఉండడానికి ఎంఎస్ఎంఈస్లో ఒక కొత్త సెంట్రల్ సెక్టార్ స్కీమ్ వరల్డ్ బ్యాంక్ అసిస్ట్ చేసింది. దాన్ని రీసెంట్గా క్యాబినెట్ అప్రూవ్ చేసింది. ఏంటా స్కీమ్ అది, ర్యాంప్ అనే స్కీమ్. ఓకేనా, ఆర్ యూ క్లియర్ విత్ ద కాన్సెప్ట్? అండ్ దెన్ నెక్స్ట్ వెళ్ళినట్లయితే సాగర్మాల ప్రోగ్రామ్ అనమాట. ఇదేంటంటే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్ విచ్ కంప్లీటెడ్ 7 years. ఓకే, ఆల్రెడీ ఇది ఎప్పుడో మనకి ప్రీవియస్గానే లాంచ్ చేశారు, కానీ ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఎందుకుంది అంటే ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా ఈ సాగర్మాల ప్రోగ్రామ్ లాంచ్ చేసి 7 years అనేది ఫినిష్ చేసుకుంది. ఓకేనా, దట్ ఈస్ ద న్యూస్. అండ్ ఈవెన్ దెన్ సాగర్మాల అంటే ఏంటి మరి, ఇదేంటంటే సిరీస్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనమాట. ఎందుకు, కంట్రీ యొక్క కోస్ట్ లైన్ అండ్ ఇన్లాండ్ వాటర్వేస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లెవరేజెస్ కోసం.
అండ్ టు డ్రైవ్ ద ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పర్టికులర్లీ ఫోకసింగ్ ఆన్ కోస్టల్ లైన్ ఇంకా ఇన్లాండ్ వాటర్ వేస్కి సంబంధించి మనకి ఇక్కడ ఏంటంటే ఒక సిరీస్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అదే సాగర్మాల ప్రోగ్రామ్. ఓకే, సో ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా 7 years ఫినిష్ చేసుకుంది. సో అందుకోసమే ప్రస్తుతం మనకి మార్చ్ మంత్లో సాగర్మాల అనేది కరెంట్ అఫైర్లో ఉండడం జరిగింది. ఈవెన్ సాగర్మాల యొక్క ఆబ్జెక్టివ్స్కి వెళ్ళినట్లయితే అంటే ఎలాంటి డెవలప్మెంట్స్ ఉంటాయి ఇందులో అంటే, ఫస్ట్ వన్ ఇస్ పోర్ట్ మోడర్నైజేషన్. మనం కోస్టల్ లైన్స్ అండ్ ఇన్లాండ్ వాటర్ వేస్ అన్నారు కదా, సో ఆ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో పోర్ట్ యొక్క మోడర్నైజేషన్ అండ్ వాటి యొక్క న్యూ డెవలప్మెంట్ని ఫోకస్ చేస్తుంది ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ ఏంటంటే పోర్ట్ కనెక్టివిటీ ఎన్హాన్స్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ పోర్ట్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ కోస్టల్ కమ్యూనిటీ డెవలప్మెంట్. ఓకే, సో దీస్ వర్ ద వేరియస్ ఆబ్జెక్టివ్స్ అండ్ గోల్స్ ఆఫ్ సాగర్మాల సిరీస్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్? పర్టికులర్గా ఇండియా యొక్క కోస్ట్ లైన్ ఇంకా ఇన్లాండ్ వాటర్ వేస్ యొక్క న్యూ డెవలప్మెంట్స్ కోసమే ఈ సాగర్మాల ప్రాజెక్ట్ని 7 years బ్యాక్ లాంచ్ చేశారు. ఇప్పటి వరకు చూసుకుంటే సక్సెస్ఫుల్గా 7 years, దట్ ఈస్ 7 సంవత్సరాలు ఫినిష్ అవ్వడం జరిగింది. ఓకే, అది మనకి సాగర్మాల ప్రాజెక్ట్. అండ్ దెన్ నెక్స్ట్ మూవింగ్ టు ఎన్విరాన్మెంట్ కాన్సెప్ట్స్. ఇక్కడ ఏంటంటే నేషనల్ డాల్ఫిన్ డే అనేది. సో రీసెంట్గా మనకి ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు అనౌన్స్ చేసింది ఈ సంవత్సరం నుండి అక్టోబర్ 5th నేషనల్ డాల్ఫిన్ డేని సెలబ్రేట్ చేయాలి అనేది ఒక అనౌన్స్మెంట్ అఫీషియల్గా చేశారు. ఏంటది? అక్టోబర్ 5th నేషనల్ డాల్ఫిన్ డే సెలబ్రేట్ చేయాలి. ఎందుకోసము? దట్ ఈస్ దిస్ ఇయర్ ఇస్ టు కన్జర్వేషన్ క్యాంపెయిన్ ఫర్ ద స్పీసీస్ అండ్ టు జనరేట్ ద అవేర్నెస్. ఓకే, అవేర్నెస్ జనరేట్ చేయడానికి ఈ డాల్ఫిన్ స్పీసీస్ని కన్జర్వ్ చేసే ఒక ముఖ్య ఉద్దేశంగా భావించి ఈ యొక్క డేని అక్టోబర్ 5th సెలబ్రేట్ చేయాలి ఇండియాలో అనే ఒక డేట్ని ఫిక్స్ చేశారు. ఆ డేటే మనకి అక్టోబర్ 5th అనమాట. అండ్ ఈ యొక్క డెసిషన్ కూడా మేజర్గా నేషనల్ డాల్ఫిన్ డే అనేది తీసుకుంది ఎవరు అంటే మనకి స్టాండింగ్ కమిటీ ఆఫ్ ద నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్. ఏంటది? నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్, NBWL వాళ్ళు ఈ యొక్క డెసిషన్ని తీసుకోవడం జరిగింది. అంటే అక్టోబర్ 5th నేషనల్ డాల్ఫిన్ డేగా సెలబ్రేట్ చేయాలి అనే ఒక డెసిషన్. మనం చూసుకుంటే ఇక్కడ డాల్ఫిన్స్ యొక్క ప్రొటెక్షన్ స్టేటస్కి వెళ్తే దట్ ఈస్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం అండ్ కేటగరైజేషన్ ఆఫ్ Schedule 1 అండ్ ఈవెన్ IUCN రెడ్ లిస్ట్లో మనకి ఇది ఎండేంజర్డ్ స్పీసీస్గా ఉంది డాల్ఫిన్ అనేది. ఓకే, ఈ డాల్ఫిన్ స్పీసీస్ ఎండేంజర్డ్ లిస్ట్లో ఉన్నాయి కాబట్టి IUCN రెడ్ లిస్ట్లో, అందుకోసమే స్పెసిఫిక్గా వాటిని కన్జర్వ్ చేయడానికి ఆ స్పీసీస్ని ఇక్కడ ఏంటంటే అక్టోబర్ 5th ఒక అవేర్నెస్ జనరేట్ చేయడానికి పీపుల్కి ఈ యొక్క డేని అక్టోబర్ 5th నేషనల్ డాల్ఫిన్ డేగా ఇండియాలో కన్సిడరేషన్ చేస్తున్నారు. ఓకే, సో ప్రస్తుతం 2022 చూసుకున్నా కూడా మనకి అక్టోబర్ 5th అనేది నేషనల్ డాల్ఫిన్ డే. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఎర్త్ అవర్ అనేది వెళ్ళినట్లయితే ఇది యాక్చువల్గా ఈ ఎర్త్ అవర్ ఆర్గనైజ్ చేసేది మనకి వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అనమాట. సో రీసెంట్గా కూడా సెలబ్రేట్ చేశారు. యాక్చువల్గా చూసుకున్నా కూడా అది ఎప్పుడంటే యాన్యువల్గా మార్చ్ 26th గ్లోబల్గా సెలబ్రేట్ చేస్తుంటారు. అండ్ 2022లో ఒక థీమ్ని కన్సిడర్ చేశారు. ఏంటది ఎర్త్ అవర్ థీమ్ మార్చ్ 26th అంటే షేప్ అవర్ ఫ్యూచర్. ఏంటంటే అది షేప్ అవర్ ఫ్యూచర్ అనే థీమ్ని కన్సిడర్ చేశారు. ఎప్పుడది? మార్చ్ 26th, రైట్? అండ్ ఈవెన్ దెన్ ఇఫ్ యూ కెన్ కాన్సన్ట్రేట్ హియర్, ఈ ఎర్త్ అవర్ అనేది ఏంటి? ఎర్త్ అవర్ అన్నారు కదా, 1 hour. ఓకే, సో ఈ 1 hour ఏంటంటే ప్రతి ఒక్కరు దే హ్యావ్ టు టర్న్ ఆఫ్ దేర్ నాన్ ఎసెన్షియల్ లైట్స్ ఫర్ 1 hour. ఓకే, సో దాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎర్త్ అవర్. అండ్ ఇదేంటంటే వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ వాళ్ళు ఈ యొక్క డేని సెలబ్రేట్ చేస్తుంటారు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇదేంటంటే దిస్ ఈస్ అ సింబల్ ఫర్ ద కమిట్మెంట్ టు ద ప్లానెట్ అనమాట. సో నాన్ ఎసెన్షియల్ లైట్స్ అన్ని కంప్లీట్గా ఫర్ 1 hour దే హ్యావ్ టు టర్న్ ఆఫ్. ఓకే, సో అది మనం ప్లానెట్కి ఒక కమిట్మెంట్ ఇస్తున్న ఒక సింబల్ అనమాట. దాట్ ఈస్ నోన్ యాజ్ అ ఎర్త్ అవర్. సో ఎవ్రీ ఇయర్ గ్లోబల్ వైడ్గా మార్చ్ 26th ఈ యొక్క డేని సెలబ్రేట్ చేస్తుంటారు. 2022లో థీమ్ ఏంటి అని అంటే షేప్ అవర్ ఫ్యూచర్ అనేది థీమ్ అనమాట. హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్తే యాక్చువల్గా మనకేంటంటే ఈవెన్ యూ కెన్ కన్సిడర్ హియర్. ఓకే, అండ్ దెన్ మనం ఇక్కడ చూసుకున్నా కూడా ఏమన్నారు? మార్చ్ 26th ఇంకా ఎవ్రీ ఇయర్, దట్ ఈస్ ద హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్. దెన్ ఫోకసింగ్ ఆన్ ద కాన్సెప్ట్ ఇండియన్ ఆర్ట్ కల్చర్ కరెంట్ అఫైర్స్కి వెళ్తే ఫస్ట్ వన్ మనకి ఇక్కడ ఉంది ఏంటంటే ఇండియాస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఇండియాస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి అంటే నర్సింగపేట నాగస్వరం. ఈ నర్సింగపేట నాగస్వరం ఎందుకు కరెంట్ అఫైర్లో ఉంది?
ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనే కాన్సెప్ట్ మీరు ఎక్కడ చూసినా కూడా ఇది ఇస్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ప్రీవియస్గా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి మీకు జియో ట్యాగ్స్ నుండి. ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది ఏంటి అంటే, సపోజ్ ఒక ప్రోడక్ట్ ఇప్పుడు హైదరాబాదీ బిర్యానీ అనుకుందాం. ఓకే, లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్ జస్ట్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే హైదరాబాదీ బిర్యానీ ఎందుకన్నారు, ఆ జాగ్రఫీ బేస్డ్, అంటే ఇక్కడ బిర్యానీ అనేది హైదరాబాద్లో ఫేమస్ అయింది, సో అందుకే దానికి ఆ రీజనల్ బేసిస్గా నేమ్ అనేది ఇచ్చారు కదండి. సో అదేవిధంగా రీజనల్ బేసిస్గా ఏవైతే ప్రోడక్ట్స్ డెవలప్ అవుతాయో, సపోజ్ ఇక్కడ మనం పోచంపల్లి శారీస్ అంటాం, రైట్. సో అక్కడ శారీస్ అనేవి పోచంపల్లిలో ఆరిజినేట్ అయ్యాయి, అందుకోసం పోచంపల్లి ప్రాజెక్ట్, సో పోచంపల్లి శారీస్ అన్నారు. సో ఆ విధంగా ప్రోడక్ట్స్కి వాటి జియోగ్రఫికల్ లొకేషన్ బేస్ చేసుకొని అవి డెవలప్ అవుతున్నాయి అంటే వాటికి ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ అనేవి ఇస్తారు. ఇవి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు కూడా వేరే కంట్రీస్కి అక్కడ కూడా వీటికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. అంటే ఆ జిఏ ట్యాగ్ ఉండడం ద్వారా ఆ ప్రోడక్ట్స్ యొక్క వాల్యూ అనేది ఉంటుంది, రైట్. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఆఫ్ గెటింగ్ అ ప్రోడక్ట్ ఆఫ్ జిఏ ట్యాగ్. ఓకే, సో రీసెంట్గా జిఏ ట్యాగ్ పొందిన మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి అంటే నరసింగపేట నాగస్వరం అనేది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఈ నరసింగపేట అనేది తమిళనాడులోని ఒక జోగ్రఫికల్ ప్లేస్. ఓకేనా. అండ్ దెన్ సో రీసెంట్గా ఇదేంటంటే విండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ తమిళనాడు అనమాట. సో దీనికి ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్కి రీసెంట్గా జిఏ ట్యాగ్ అనేది గ్రాంట్ చేయడం జరిగింది. అందుకోసమే ఇప్పుడు మనం కరెంట్ అఫైర్లో డిస్కస్ చేసాం. ఈ నాగస్వరం అనేది విండ్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ కార్నాటిక్ కాన్సర్ట్స్, వెడ్డింగ్, ఫెస్టివల్స్ అండ్ టెంపుల్ సెరమనీస్లో ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తారు. అదే నాగస్వరం అనే ఇన్స్ట్రుమెంట్ మనకి. కానీ ఇక్కడ స్పెషల్గా రీజనల్ నేమ్, అంటే ఆ రీజియన్ యొక్క నేమ్, జాగ్రఫికల్ బేస్ నేమ్ ఏంటండి, అది నరసింగపేట నాగస్వరం అనేది ఆ యొక్క రీజనల్ ప్లేస్తో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నేమ్ కూడా. సో కాంబినేషన్ ఆఫ్ బోత్, లైక్ ఫైనల్లీ ఇట్ హ్యాస్ గాట్ ఇట్, దట్ ఈస్ రిగార్డింగ్ అండ్ ఆల్సో రిలేటెడ్ టు తమిళనాడు. So this has recently acquired a GA tag, right. So geographical indication tag అనేది రీసెంట్గా నరసింగపేట, దట్ ఈస్ నాగస్వరంకి రావడం జరిగింది. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, అంటే అడుగుతారు రీసెంట్గా తమిళనాడు నుండి జిఏ ట్యాగ్ పొందిన ఇన్స్ట్రుమెంట్ ఏంటి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అంటారు. సో మీకు అట్లీస్ట్ ఒక ఐడియా ఉండాలి. ఓకేనా. అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే, ప్రమోషన్ ఆఫ్ రూరల్ అండ్ ఇండిజీనియస్ ఆర్ ట్రైబల్ గేమ్స్ అండర్ ద ఖేలో ఇండియా స్కీమ్. మనం జనవరి మంత్ కరెంట్ అఫైర్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఇండియాలోని స్పోర్ట్స్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఎలా పూర్ పర్ఫార్మెన్స్ ఎందుకోసం వస్తుంది, సో వీటిని ఇంప్రూవైజ్ చేయడానికి ఇండియాలో నేషనల్ గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు. అందులో ఖేలో ఇండియా గేమ్స్ అనేది ఒకటి అనేది డిస్కస్ చేసాం కదండి. సో ద సేమ్ వే ఇక్కడ ఖేలో ఇండియా గేమ్స్లో ఈ ట్రైబల్ గేమ్స్ కానీ లోకల్ రీజనల్ గేమ్స్ని కూడా ఇంక్లూడ్ చేయాలి అనే కాన్సెప్ట్ అనమాట. సో అదేంటంటే, ప్రమోషన్ ఆఫ్ రూరల్ అండ్ ఇండిజీనియస్ ట్రైబల్ గేమ్స్ కాంపోనెంట్స్ ఆఫ్ ఖేలో ఇండియా స్పోర్ట్స్. ఓకే, ఈ యొక్క పర్టికులర్ ఖేలో ఇండియా స్కీమ్ ఇస్ అ స్పెసిఫికల్లీ డెడికేటెడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ దీస్ గేమ్స్ ఇన్ ద కంట్రీ. ఈవెన్ లైక్ లోకల్ గేమ్స్, కొన్ని ట్రైబల్ గేమ్స్ ఉంటాయి కదా, వాటిని ఆ రీజనల్ గేమ్స్ని కూడా ఇంక్లూడ్ చేయాలి అన్న ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ ఎందుకోసం ఈ యొక్క పర్టికులర్ ఖేలో ఇండియా స్కీమ్ అంటే, స్పోర్ట్స్ కల్చర్ కానీ లైక్ ఈవెన్ అచీవింగ్ ఎక్సలెన్స్ ఇన్ ద స్పోర్ట్స్ రిగార్డింగ్ అవర్ కంట్రీ, అంటే ఇక్కడ నేషనల్ లెవెల్లో పర్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ గేమ్స్కి వెళ్ళినప్పుడు లైక్ మన యొక్క, అంటే దట్ మీన్స్ ఇండియా యొక్క స్పోర్ట్స్ పర్సన్స్, అథ్లెట్స్ కానివ్వండి, వాళ్ళు ఏంటంటే ఒక పర్ఫెక్షన్ పొందడానికి, స్పోర్ట్స్ ఫీల్డ్లో ఎక్సలెన్స్ అనేది వాళ్ళకి ఇక్కడే రావాలి. సో ఆ విధంగా ట్రైన్ చేయడానికి కూడా ఈ ఖేలో ఇండియా గేమ్స్ అనేది ఇండియాలో కండక్ట్ చేస్తున్నారు. ఓకేనా. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ద ఫ్లాగ్షిప్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్. ఓకే, ఏ మినిస్ట్రీ అండి ఇక్కడ, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్లో భాగంగా, అంటే ఈ యొక్క పర్టికులర్ మినిస్ట్రీ యొక్క సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అనమాట ఇది. దట్ ఈస్ అ ఫ్లాగ్షిప్ ఆఫ్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్. ఏంటది, ఖేలో ఇండియా స్కీమ్ అనేది. సో ఈ ఖేలో ఇండియా స్కీమ్లో ఈవెన్ రీజనల్, ట్రైబల్, లోకల్ గేమ్స్ని కూడా ఇంక్లూడ్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట ఇక్కడ. అండ్ దెన్ ఫైనలీ విత్ దిస్ వీ హ్యావ్ డన్ విత్ ద మార్చ్ కరెంట్ అఫైర్స్. సో ఇంకా మీకు ఇండియల్గా తెలుసుకోవాలి, జస్ట్ స్టేట్ న్యూస్ కూడా కవర్ చేద్దాము అని మీరు ప్యారలల్గా అనుకుని ఉంటే జస్ట్ ఇక్కడ ఒకసారి చూడండి. ఒడిశాకి సంబంధించి మనకి ఎక్కువగా ఫేమస్ ఆలివ్ రిడ్లే టర్టిల్స్ అనమాట. సో రీసెంట్గా ఇవేంటంటే ఒడిశా కోస్ట్లో మాస్ నెస్టింగ్ కోసం రావడం జరిగింది, అది మార్చ్ మంత్లో మనకి. సో అదొకటి కరెంట్ అఫైర్ చూసుకోండి. అండ్ రిమైనింగ్ కూడా లైక్ మిజోరం, అస్సాం కానివ్వండి, అస్సాంలో ఏంటంటే మానస్ నేషనల్ పార్క్లో ఏంటంటే షార్ప్ రైజ్ ఇన్ ద టైగర్ అండ్ రైనో పాపులేషన్. ఓకే, సో మానస్ నేషనల్ పార్క్ మనకి ఎక్కడుందండి, అస్సాంలో.
అలా మీరు ఒకసారి మేఘాలయకి సంబంధించినవి, ఉత్తరప్రదేశ్ ఏంటి, మొరదాబాద్ ఈజ్ ద సెకండ్ మోస్ట్ నాయిస్ పొల్యూటెడ్ సిటీ గ్లోబలీ. ఓకే, అండ్ ఈవెన్ దెన్ లడాఖ్కి సంబంధించి జోజిలా పాస్కి సంబంధించింది బీఆర్ఓ అనేది, అండ్ ఈవెన్ ఇంక్లూడింగ్ రాజస్థాన్ అండ్ యాజ్ వెల్ as గుజరాత్, ఓకే, కేరళ, ఈవెన్ తమిళనాడు. సో ఇక్కడ మీరు ఒకసారి జస్ట్ కన్సిడర్ చేసుకోండి ప్రతి ఒక్క స్టేట్కి సంబంధించిన, అంటే మార్చ్ మంత్లో మనకి ఇండియాలో ఏ ప్లేసెస్ కరెంట్ అఫైర్లో ఉన్నాయి, రైట్. సో ఆ ప్లేసెస్కి సంబంధించిన ఇష్యూ ఏంటి జస్ట్ ఒకసారి మీరు నోట్ చేసుకోండి. బికాస్ అట్లీస్ట్ మీరు ఈ యొక్క పర్టిక్యులర్ మ్యాప్ అండ్ ఇమేజ్ ద్వారా యూ కెన్ నోట్ నియర్లీ 10 అడిషనల్ పాయింట్స్. ఓకే, సో మీరు స్టేట్ న్యూస్ కూడా కవర్ చేద్దాము అనుకుంటే జస్ట్ ఒకసారి ఈ యొక్క ఇమేజ్ని హ్యావ్ ఏ గ్లాన్స్ అట్లీస్ట్. ఒకవేళ ఎగ్జామ్లో మీకు ఇందులో ఏదైనా ఒక్క క్వశ్చన్ వచ్చినా కూడా యూ కెన్ అటెంప్ట్ కదా. సో జస్ట్ ప్యారలల్గా స్టేట్ న్యూస్ని కూడా కవర్ చేసేయండి. ఓకే, సో ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే జస్ట్ ఒకసారి ఈ స్లైడ్ దగ్గర వీడియో పాజ్ చేసి నీట్గా ప్రతి ఒక్క స్టేట్ అందులో ఉన్న ఇన్ఫో ఏంటి అని జస్ట్ ఒకసారి చదివేసేయండి, సరిపోతుంది. బట్ ప్రీవియస్గా ఏవైతే డిస్కస్ చేసామో అది మాత్రం క్లియర్గా నోట్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ లైక్ కాంటాక్ట్ విత్ అస్ రిగార్డింగ్ లైవ్ సెషన్స్ కూడా మీకు యూట్యూబ్లో కండక్ట్ అవుతుంటాయి. సో మీరు అక్కడ కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, రైట్. యూ కెన్ కమ్యూనికేట్ విత్ అస్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మార్చ్ మంత్ కరెంట్ అఫైర్స్, రైట్. In the next session we'll be going to upload and we'll be going to discuss April 2022 current affairs, right. So with this we have done with our session. I hope all you were getting the concepts in a detailed manner, right. So we'll be meeting in our next session with some other concepts of April month, and as well as May and June also we'll be going to cover. So until that, stay tuned and thank you everyone. Stay safe, stay home.